బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడతాయి. ఆ వెంటనే శాసనసభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. అటు త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి. ఓవైపు ఈ నెల 7న బడ్జెట్ ప్రవేశపెట్టున్నా తెలుస్తోంది రాష్ట్ర బడ్జెట్, అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. వివరాలేంటి? సంతోషి, ఈరోజు మరి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10 గంటలకు మరి ప్రారంభమయ్యేటువంటి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అయితే అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఉమ్మడి సభలో మరి ఆయన ప్రసంగం అనంతరం వాయిదా పడనున్నాయి. రేపు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం అనంతరం ఏదైతే ఉందో శాసనసభ వ్యవహారాల కమిటీ భేటీ బీఎస్సీ భేటీ ఉంటుంది. ఈ భేటీలో మరి శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలి, అంతేకాకుండా ఎన్ని రోజులు మరి ఈ కార్యకలాపాలు కొనసాగించాలి అనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం అయితే 3 రోజుల పాటు ఏపీ అసెంబ్లీని నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ అయితే ప్రతిపక్షాలు ఏదైతే పట్టుబడితే ఒకవేళ 1 గానీ 2 రోజులు గానీ పొడిగించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే 5 రోజుల పాటు జరగవచ్చు అని కూడా సమాచారం ఉంటుంది. అయితే ఈ 3 రోజుల పాటు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ నెల 7వ తేదీన మరి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఏదైతే ఉందో జీతభత్యాలతో పాటు పెన్షన్లు, సామాజిక పెన్షన్లతో పాటు ఇక ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి బడ్జెట్ తో పాటు ఇతర నిధులు కూడా మరి ఈ బడ్జెట్ లో పొందుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తోనే మరి సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ బడ్జెట్ 7వ తారీఖు ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి శాసనసభ కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లోనే ప్రారంభమవుతున్నటువంటి ఈ శాసనసభలు మరికొన్ని సంచలనాలకు దారితీసే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీలు అయితే మరికొంత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ విధంగా వ్యవహరించాలి అనేది కూడా నిన్న మరి టీడీఎల్పీ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చ అయితే జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి హామీలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి హామీలు ఏదైతే ఉన్నా అవి ఖచ్చితంగా నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఫెయిల్ అయిందని కూడా నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు చూస్తుంటే ఇక సభలో ఏ విధంగా ఉండబోతుందని కూడా మనం ఊహించుకోవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వానికి ఇదే చివరి సమావేశాలను కూడా భావించవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమావేశాలలో వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు అయితే మాత్రం గవర్నర్ ప్రసంగంతో వాయిదా పడే అవకాశం ఉంది. సంతోష్.